అంటే భారతీయ జనతా పార్టీది ఇప్పుడు అసలు ఎన్నికలు ఎందుకని దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరిగి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా 7 దశల్లో 9 దశల్లో అట్ట ఎందుకు జరుగుతుంటాయి? ఇవాళ ఈ ప్రాంతంలో ఆంధ్రాలో ఫర్ ఎగ్జాంపుల్ కోస్తా ఏరియాలో ఇవాళ పెడితే ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఒక 5 రోజులు రాయలసీమకు అనుకోండి ఈ పోలీసు ఈ యంత్రాంగం అంతా అవతలికి తరలించవచ్చు, అక్కడి నుంచి పక్కన తమిళనాడుకి పంపించవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఒక వెసులుబాటు ఉంటుంది జరిగినప్పుడు. ఈవెన్ పార్టీ పరంగా ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2024 ఎలక్షన్ జరిగినాయి. మెయిన్ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ ఫేస్ చేసింది, అయ్యింది. తర్వాత ఏం చేశారు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్లు అయిపోగానే పంపించేసింది బీజేపీ. బీజేపీ ఏం చేస్తుంది, కొన్ని 2 వీలర్లు, కొన్ని రకాలైన ఫెసిలిటీసు, ప్రభారీలు అని చెప్పేసి కొంతమంది ఈ ఎలక్షన్స్ కోసమే పనిచేసే వాళ్ళకి జీతాలు అది కూడా ఇస్తుంది. వాళ్ళకి వెళ్తే అదొక రకంగా చెప్పాలంటే ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ అంటారు కదా మన చంద్రబాబు గారి ఐటీ సెక్టార్లో, ఆ టైపులో వీళ్ళు వెళ్ళిపోవడం పని బిగించేసేయడం అంతే. జనాలు కలిసేది ఎవరు దాంట్లో, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు చెప్పడం, ఇది ఒక పెద్ద యజ్ఞం చేసేసే బ్యాచ్ ఉన్నారు వీళ్ళు. రకంగా పక్కా పోల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ బ్యాచ్ అనమాట. వాళ్ళ భాషలో పిలుచుకుంటారు వీళ్ళని ప్రభారీలని ఇంకోటని ఇంకోటని.